వెల్కమ్ టు రాము స్టడీ హబ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ రాము సార్. సో ఇవాళ నేను ఈ వీడియోలో జాగ్రఫీ విభాగానికి సంబంధించి భారతదేశ ఉనికి పరిమాణం అనేటువంటి పాఠ్యాంశంలో ఒక సబ్ టాపిక్గా ఉన్నటువంటి భూ పరివేష్టిత ప్రాంతాలు, వీటినే ల్యాండ్ లాక్డ్ ప్లేసెస్ అంటాం. ఈ ల్యాండ్ లాక్డ్ ప్లేసెస్ గురించి పూర్తి సమాచారాన్ని మీకు ఈ వీడియోలో నేను ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని జాగ్రత్తగా విని యూటిలైజ్ చేసుకుంటారని కోరుతూ, మరి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ బెల్ ఐకాన్ టచ్ చేస్తే మీకు రెగ్యులర్గా వచ్చే నోటిఫికేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అలాగే దీన్ని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని కోరుతూ, సో ఇవాళ టాపిక్ మనకి ఏంటంటే భూ పరివేష్టిత ప్రాంతాలు, వీటిని ల్యాండ్ లాక్డ్ ప్లేసెస్. ఇక్కడ ల్యాండ్ లాక్డ్ ప్లేసెస్, భూ పరివేష్టిత ప్రాంతాలు మనం చూస్తే భూ పరివేష్టిత దేశాలు అనేవి ఉంటాయి, భూ పరివేష్టిత రాష్ట్రాలు అనేవి ఉంటాయి, భూ పరివేష్టిత జిల్లాలు అని ఉంటాయి, భూ పరివేష్టిత కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయి. అభ్యర్థులు గమనించాలి, మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఒక క్రమ పద్ధతిలో వీటిని సులువుగా అర్థం చేసుకునే విధంగా ఏర్పరచడం జరిగింది. ఈ వేలను మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయలేదు, ఎలా గుర్తుపెట్టుకున్నా పర్లా, సబ్జెక్ట్ కావాలి మనకి. సో ఇక్కడ మనకి భూ పరివేష్టిత ప్రాంతాలు అంటే భూ పరివేష్టిత దేశాలు ఉన్నాయి, రాష్ట్రాలు ఉన్నాయి, జిల్లాలు ఉన్నాయి, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. మరి ఏంటి భూ పరివేష్టిత దేశాలు అంటే వేటిని పిలుస్తారంటే, ఎటువంటి ఖండాలతో సరిహద్దు కలిగి లేకుండా, ఎటువంటి సముద్ర తీరరేఖతో సరిహద్దు కలిగి లేకుండా ఉండే ప్రాంతాలు, ఉండే దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని భూ పరివేష్టిత దేశాలు అంటారు. అంటే ప్రపంచంలో ఉండే వివిధ ఖండాలతో సరిహద్దును కలిగి లేకుండా, సముద్ర తీరరేఖను కలిగి లేకుండా ఏవైతే ప్రాంతాలు ఉంటాయో, దేశాలు ఉంటాయో వాటిని భూ పరివేష్టిత దేశాలు అనే పేరుతో పిలుస్తాం. ఇలా ప్రపంచవ్యాప్తంగా మనకి ఎన్ని భూ పరివేష్టిత దేశాలు ఉన్నాయంటే, ప్రజెంట్ స్టిల్ కరెంట్ అప్డేట్ ప్రకారం మనకి 44 భూ పరివేష్టిత దేశాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా భూ పరివేష్టిత దేశాలు ఉన్నాయి, 44 ఉన్నాయి. ఈ 44లో అత్యధికంగా మనకి అత్యధిక భూ పరివేష్టిత దేశాలు కలిగిన ఖండం కనుక అడిగినట్లయితే, ఖండం మనకి ఆఫ్రికా ఖండం చెప్పాలి. ఈ ఆఫ్రికా ఖండాలో మనకి 16 భూ పరివేష్టిత దేశాలు ఉన్నాయి. ఆఫ్రికా తర్వాత మనకి యూరప్ లేదా ఐరోపా, ఈ ప్రాంతంలో మనకి 14 భూ పరివేష్టిత దేశాలు ఉన్నాయి. మరి యొక్క యూరప్ తర్వాత ఆసియా ఖండంలో మనకి 12 భూ పరివేష్టిత దేశాలు అనేవి ఉన్నాయి. మరి చూస్తే చివరిగా దక్షిణ అమెరికా ఖండంలో మనకి ఎన్ని భూ పరివేష్టిత దేశాలు ఉన్నాయంటే రెండే. కాబట్టి అది ఒకటి బొలీవియా, 2 పరాగ్వే. ఆ రెండే సింపుల్ కాబట్టి 2 గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చేర్చండి, భూ పరివేష్టిత దేశాలంటే ఎటువంటి ఖండాలతో కానీ సముద్ర తీరరేఖతో కానీ సరిహద్దు లేని ప్రాంతాలు ఏవవుతున్నాయో వాటిని భూ పరివేష్టిత దేశాలు అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని భూ పరివేష్టిత దేశాలు ఉన్నాయమ్మా? 44 ఉన్నాయి. అందులో అత్యధిక భూ పరివేష్టిత దేశాలు ఏ ఖండంలో ఉన్నాయంటే ఆఫ్రికాలో ఎన్ని ఉన్నాయి? 16. తర్వాత యూరప్లో ఎన్ని ఉన్నాయి? 14. తర్వాత ఆసియాలో ఎన్ని ఉన్నాయి? 12. తర్వాత దక్షిణ అమెరికాలో ఎన్ని ఉన్నాయి? 2. ఆ 2 ఏంటి? బొలీవియా 1, పరాగ్వే 1. అయితే మరి 44 ఉన్నటువంటి ఈ భూ పరివేష్టిత దేశాల్లో అతిపెద్ద భూ పరివేష్టిత దేశం ఏదంటే, అతిపెద్ద భూ పరివేష్టిత దేశం 1 కజకిస్తాన్. మన వరకు మంగోలియా ఉండేది, ఇప్పుడు మంగోలియాని బీట్ అవుట్ చేసి ఫస్ట్ ప్లేస్ మనం కజకిస్తాన్ ఉంది. రెండవ స్థానంలో ఏముందంటే మనకి మంగోలియా అనేది ఉంది. మంగోలియా అతిపెద్ద భూ పరివేష్టిత దేశం 1 కజకిస్తాన్. సో కానీ ప్రజెంట్ ఇప్పుడు 2-3 అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అతిపెద్ద భూ పరివేష్టిత దేశాలు మొదటి 2 లేదా మొదటి 3, మొదటి 4 ఇలా చూస్తే 1 కజకిస్తాన్, 2 మంగోలియా, 3వది చాద్, 4వది నైగర్. సో దీన్ని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే కమ్మని చారు నై. నువ్వు తినేటప్పుడు కమ్మని చారు నై. కమ్మని అంటే కజకిస్తాన్, మా అంటే మంగోలియా, చారు అంటే చాద్, నై అంటే నైగర్. కమ్మని చారు నై. ఇక్కడ మనకి కజకిస్తాన్, మంగోలియా 2 కూడా ఏషియా కాంటినెంట్లో ఉన్నాయి, ఆసియా ఖండంలో.
ఈ చాదు నైగర్ రెండు కూడా ఎక్కడ అంటే ఆఫ్రికా ఖండంలో మనకి కలిగి ఉన్నాయి. సో ఇవి ప్రపంచంలో అతిపెద్ద భూపరివేష్టిత దేశాలు. మరి అతి చిన్న భూపరివేష్టిత దేశం ఏదంటే సాన్ మెరినో. ఈ సాన్ మెరినో అనేది అతి చిన్న భూపరివేష్టిత దేశం, తక్కువ విస్తీర్ణం కలిగిన భూపరివేష్టిత దేశం ఏదంటే సాన్ మెరినో. ఎక్కడ ఉందంటే ఇది యూరప్ ఖండంలో ఇటలీతో చుట్టి ఉన్నటువంటి ప్రాంతం ఏదంటే మనకి సాన్ మెరినో. ఇది అతి చిన్న భూపరివేష్టిత దేశం. మనకి ఎక్కువగా అతి పెద్దవే ఎక్కువ అడుగుతూ ఉంటాడు. సో కాబట్టి అతి పెద్దవి మొదటి 4 అవి, చిన్నదైతే మాత్రం సాన్ మెరినో. ఎక్కడంటే ఇది ఇటలీతో చుట్టబడి మనకి యూరప్ ఖండంలో ఉంది. భూపరివేష్టిత దేశాలు లేని ఖండాలు అని అడిగాడు అనుకో, 2 ఖండాలు ఉన్నాయి. భూపరివేష్టిత దేశాలు లేని ఖండాలు మనకి ఒకటి ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా. ఈ 2 ప్రాంతాలకి భూపరివేష్టిత ప్రాంతాలు లేవు. భూపరివేష్టిత దేశాలు లేని ఖండాలు ఉత్తర అమెరికా ఒకటి, ఆస్ట్రేలియా ఒకటి. పైన చెప్పిన 4 16, 14, 12 2 ఉన్నాయి. లేనటువంటి ప్రాంతాలు అయితే ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియాగా మనం గుర్తుంచుకోవాలి. సో ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్ ఏరియా మనకి. మొత్తం 44లో 16 ఆఫ్రికా, 14 యూరప్, 12 ఆసియా, 2 దక్షిణ అమెరికా. లేనటువంటి ఉత్తర అమెరికాలో లేవు, ఆస్ట్రేలియాలో లేవు. మరి 44లో బాగా పెద్ద దేశాలు ఏవంటే కజకిస్తాన్, మంగోలియా, చాద్, నైగర్. చిన్నది ఏదంటమ్మా సాన్ మెరినో. ఎక్కడ ఉన్నది? యూరప్ ఖండంలో ఇటలీతో చుట్టబడి ఉన్న ప్రాంతంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రెండోది చూస్తే మనకి రెండో అంశం భూపరివేష్టిత రాష్ట్రాలు. ఇక్కడ రాష్ట్రాలకు వచ్చేటప్పటికి ఇతర దేశాలతో అంతర్జాతీయ భూ సరిహద్దును కానీ సముద్ర తీర రేఖను కానీ కలిగి లేనటువంటి రాష్ట్రాలు కలిగిన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని భూపరివేష్టిత రాష్ట్రాలు అంటారు. ఎటువంటి అంతర్జాతీయ భూ సరిహద్దు, ఇతర దేశాలతో భూ సరిహద్దు ఉండకూడదు. దేశాలతో అంతర్జాతీయ భూ సరిహద్దు కానీ సముద్ర తీరరేఖ సరిహద్దు కానీ లేనటువంటి ప్రాంతాలు ఏవైతున్నాయో వాటిని భూపరివేష్టిత రాష్ట్రాలు అనే పేరుతో పిలుస్తాం. ఇక్కడ రాష్ట్రాలు వచ్చేటప్పటికి భారతదేశంలో భూపరివేష్టిత రాష్ట్రాల సంఖ్య మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. ఈ క్రింది వాళ్ళలో భారతదేశంలో గల భూపరివేష్టిత రాష్ట్రాలు ఎన్ని, అవి ఏవి, అవి గుర్తించండి, వరుస క్రమం. ఈ టైప్లో మనకి చాలాసార్లు వచ్చింది పెట్టు. మరి భారతదేశంలో ఎన్ని భూపరివేష్టిత రాష్ట్రాలు ఉన్నాయి అంటే భారతదేశంలో మొత్తం మనకి 5 భూపరివేష్టిత రాష్ట్రాలు ఉన్నాయి. 5. ఈ 5 రాష్ట్రాల్లో మన జాగ్రత్తగా గమనిస్తే ఒకటి మధ్యప్రదేశ్, రెండవది ఛత్తీస్గఢ్, మూడవది తెలంగాణ, నాలుగవది జార్ఖండ్, ఐదవది హర్యానా. ఎందుకు ఇలా చెప్పానంటే భారతదేశంలో అతిపెద్ద భూపరివేష్టిత రాష్ట్రాల వరుస క్రమం అడిగాడు అనుకో, అవరోహణ క్రమం అంటే పెద్ద నుంచి చిన్నకి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, జార్ఖండ్, హర్యానా చెప్పచ్చు. భారతదేశంలో గల భూపరివేష్టిత రాష్ట్రాల యొక్క ఆరోహణ క్రమం అడిగాడు అనుకో, చిన్న నుంచి పెద్దకి, అప్పుడు హర్యానా, జార్ఖండ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్గా మీరు రావచ్చు. సో ఇది భారతదేశంలో మొత్తం 5 భూపరివేష్టిత రాష్ట్రాలు ఉన్నాయి. వాటి యొక్క వరుస క్రమంగా మనం గుర్తువచ్చు. సో దీన్ని సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఎన్ని భూపరివేష్టిత హిందూజా టీఎంసీ హిందూజా అంటే హెచ్ ఫర్ హర్యానా, జా ఫర్ జార్ఖండ్, టీ ఫర్ తెలంగాణ, ఎం ఫర్ మధ్యప్రదేశ్, సి ఫర్ ఛత్తీస్గఢ్. హిందూజా టీఎంసీ అని గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇవి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, జార్ఖండ్, హర్యానా వరుస క్రమంగా మనం పిలుస్తాం. నెక్స్ట్ తర్వాత చూస్తే మనకి మూడో అంశం భూపరివేష్టిత జిల్లాలు. జిల్లాలంటే ఎటువంటి రాష్ట్రాలతో కానీ సముద్ర తీరరేఖతో కానీ సముద్ర తీరరేఖతో కానీ సరిహద్దు లేని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని భూపరివేష్టిత జిల్లాలు అనే పేరుతో పిలుస్తారు. ఇలా మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక భూపరివేష్టిత జిల్లా ఏదంటే మనకు ఒకటి. ఇక్కడ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏకైక భూపరివేష్టిత జిల్లా మనం గమనిస్తే అది మధ్యలో ఇక్కడ ఉన్నట్టు కడప. ఈ కడప ప్రాంతానికి ఇటేమో అనంతపురం, ఇటు చిత్తూరు, ఇటు నెల్లూరు, ఇటు ప్రకాశం, ఇటు కర్నూలు. సో మొత్తం మనకి 5 జిల్లాలతో మనకి సరిహద్దు ఉన్న ప్రాంతం ఏదంటే కడప మధ్యలో ఉంటుంది. కాబట్టి ఈ కడపకి ఎటువంటి రాష్ట్రాలతో బోర్డర్ లేదు, సముద్ర తీరకు బోర్డర్ లేదు. అందుకే ఆంధ్రప్రదేశ్లో గల ఏకైక భూపరివేష్టిత జిల్లా ఏదంటే మనకి కడప. మరి తెలంగాణకు వచ్చేటప్పటికి తెలంగాణకు వచ్చి మనకి 10 జిల్లాలు,
ఆ 10 జిల్లాల తర్వాత 31, 31 తర్వాత 33 అయ్యాయి. కాబట్టి అధికారికంగా అయితే ఈ భూ పరివేష్టిత జిల్లాల గురించి సమాచారం అయితే మనకి ఇవ్వలేదు. అయితే మాత్రం నేను ఆ సమాచారాన్ని గ్యాదర్ చేసి మీకు తెలంగాణ రాష్ట్రం సంబంధించి జిల్లాల ఏర్పాటులో ఈ యొక్క భూ పరివేష్టిత ప్రాంతాల గురించి ఆ వీడియోలో చెప్తాను. సో అక్కడ అది ఇంకా అధికారంగా లేని సమాచారం మనం గ్యాదర్ చేసి మీకు చెప్తాను నేను ఆ విషయం. సో ఇక్కడ ఇది మీరు గమనించగలరు. ఇవి భూ పరివేష్టిత జిల్లాలకు సంబంధించిన అంశం. 4వ చూస్తే భూ పరివేష్టిత కేంద్రపాలిత ప్రాంతాలు. సో ల్యాండ్ లాక్డ్ టెరిటోరియల్స్. భారతదేశంలో మొత్తం మన కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 8. సో ఇదివరకు 9 ఉండేవి మనకి. తర్వాత 1 డామన్ డయ్యు దాద్రా నగర్ హవేలీ కలిసి 2020 జనవరి 26న ఒక కేంద్రపాలిత ప్రాంతంగా ఆవిర్భవించడంతో ప్రస్తుతం మనకి 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇందులో ఎటువంటి పొరుగు దేశాలతో సరిహద్దు కానీ సముద్ర తీరరేఖ కానీ కలిగి లేని ప్రాంతాలు ఏవైతున్నాయో వాటినే భూ పరివేష్టిత కేంద్రపాలిత ప్రాంతాలు అంటారు. మరి భారతదేశంలో భూ పరివేష్టిత కేంద్రపాలిత ప్రాంతాలు మీకు తెలిసే ఉన్నాయి. ఒక్కసారి జస్ట్ అలా గుర్తు చేసుకోండి. ఇక్కడ మనకి జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్ ఈ రెండిట్లకి కూడా పొరుగు దేశాలతో బోర్డర్ ఉంది కాబట్టి అవి రావు. తర్వాత మనం చూస్తే ఇక్కడ ఢిల్లీ ఉంది, ఇక్కడ చండీగఢ్ ఉంది. ఈ రెండిట్లకి ఏ దేశాలతో బోర్డర్ లేదు, ఎటువంటి సముద్ర తీరరేఖ లేదు. కాబట్టి ఈ రెండు కూడా భూ పరివేష్టిత కేంద్రపాలిత ప్రాంతాలు. మరి ఇక్కడ చూస్తే దాద్రా నగర్ హవేలీకి లేదు, బట్ డామన్కి ఉంది. 10 కిలోమీటర్ల సముద్ర తీరరేఖ పొడవు ఉంది. కాబట్టి ఈ రెండు కలిసిపోయినాయి కాబట్టి ఇప్పుడు దానికి తీరరేఖ ఉన్నట్టుగా అర్థం. కాబట్టి అది భూ పరివేష్టిత కేంద్రపాలిత ప్రాంతం కాదు. తర్వాత చూస్తే మనకి పుదుచ్చేరి. 4 ప్రాంతాలు కలిసి ఉంటాయి పుదుచ్చేరి అంటే. అవి మనకు తెలుసు. ఆంధ్రప్రదేశ్లో యానం, తమిళనాడులో కరైకల్, ఇదే తమిళనాడులో పుదుచ్చేరి, కేరళలో మాహి. సో ఈ ప్రాంతాల్లో మన యానం వచ్చి పుదుచ్చేరి ఒకటి బోర్డర్లు ఉన్నాయి కాబట్టి ఇది కూడా మనకి భూ పరివేష్టిత కేంద్రపాలిత ప్రాంతం అవుతుంది. మరి లక్షద్వీపులకి తీరరేఖ ఉంది, అండమాన్ నికోబార్ దీవులకి కూడా తీరరేఖ ఉంది. కాబట్టి మొత్తం మీద భారతదేశంలో భూ పరివేష్టిత కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటంటే 8లో 2 మాత్రమే భూ పరివేష్టిత కేంద్రపాలిత ప్రాంతాలుగా పిలువబడుతున్నాయి. ఆ 2 కూడా ఏంటంటే ఒకటి ఢిల్లీ అంటాం, రెండవది ఏదంటే చండీగఢ్ అనే పేరుతో పిలుస్తాం, ఢిల్లీ చండీగఢ్. సో ఇది భూ పరివేష్టిత ప్రాంతాలు, ల్యాండ్ లాక్డ్ ప్లేసెస్. ఈ ల్యాండ్ లాక్డ్ ప్లేసెస్లో భూ పరివేష్టిత దేశాలు. వెంటనే దేశాలు అనగానే ఖండంతో బోర్డర్ ఉండకూడదు, సముద్ర తీరరేఖ కామన్. రాష్ట్రం అనగానే దేశంతో బోర్డర్ ఉండకూడదు, అంతర్జాతీయ భూ సరిహద్దు ఉండకూడదు, సముద్ర తీరరేఖ కామన్. జిల్లా అనగానే రాష్ట్రంతో బోర్డర్ ఉండకూడదు, సో సముద్ర తీరరేఖ కామన్. కేంద్రపాలిత ప్రాంతం అనగానే పొరుగు దేశాలతో బోర్డర్ ఉండకూడదు, తీరరేఖ ఉండకూడదు, కామన్. సో ఇలా మనకి 4 రకాలుగా విభజన చేసి ఓవరాల్గా అడిగేటువంటి అవకాశం ఉంది ఈ ప్రాంతం నుంచి. సో మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, దీన్ని షేర్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోలు నేను రెగ్యులర్గా మీకు అందిస్తూ ఉంటాను. దీన్ని ఒక నోట్స్ పెట్టి రాసుకోండి. సో దీని తర్వాత నేను ఒక బిట్ తీసుకుని ఆ బిట్ నుంచి ఒక 40 బిట్లు వచ్చే విధం ఏదైతుందో ఆ విధంలో కూడా వీడియో అనేది ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ.